ఈ సెషన్లో విండోస్ 7లో బ్యాకప్, రీస్టోర్ అండ్ విండోస్ అప్డేట్స్ ఎలా చేయాలనేది చూస్తాం. మరి ఇక్కడ బ్యాకప్ అంటే మీ కంప్యూటర్లో ఉన్న డేటాని, సెట్టింగ్స్ని ఒకచోట స్టోర్ చేసి పెట్టుకోవడం సేఫ్ సైడ్గా. రీస్టోర్ అంటే వాటిని అవసరమైనప్పుడు మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం అన్నమాట. మరి అది ఎట్లా అంటే స్టార్ట్, కంట్రోల్ ప్యానల్, ఇక్కడ మీకు సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, అందులో బ్యాకప్ అండ్ రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది. బ్యాకప్ యువర్ కంప్యూటర్, రీస్టోర్ ఫైల్స్ ఫ్రమ్ బ్యాకప్, ఇట్లా 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాకప్ యువర్ కంప్యూటర్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు సెటప్ బ్యాకప్ అని అంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ వేర్ యూ వాంట్ టు సేవ్ యువర్ బ్యాకప్, ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. మరి ఆ యొక్క సేవ్ చేయాల్సిన లొకేషను సి డ్రైవ్ కనిపించటం లేదు, ఈ డ్రైవ్ కనిపించటం లేదు. ఎందుకంటే సి డ్రైవ్, ఈ డ్రైవ్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ అయి ఉన్న లొకేషన్స్ కాబట్టి వాటిని బ్యాకప్ చేసుకునేదానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను డి డ్రైవ్ ఇచ్చాను. చూడండి కింద, దిస్ డ్రైవ్ ఈజ్ ఆన్ ద సేమ్ ఫిజికల్ డిస్క్ యాజ్ యువర్ సిస్టమ్ డ్రైవ్, అంటే మామూలు ఫిజికల్ అంటే హార్డ్ డిస్క్లోనే ఈ డ్రైవ్ ఉంది అని చెప్పి అడుగుతుంది. పోనీ ఇది ఇస్తాం. డ్రైవ్ ఈజ్ నాట్ హ్యావ్ ఎనఫ్ స్పేస్ టు స్టోర్ సిస్టమ్ ఇమేజ్, అంటే బ్యాకప్ అన్నప్పుడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అని ఇచ్చామనుకోండి. వాట్ డూ యూ వాంట్ టు బ్యాకప్, ఏమి బ్యాకప్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఏది అవసరమో అదే చూస్ చేసుకుంటుంది. ఇది రికమెండెడ్, లెట్ మీ చూస్ అన్నప్పుడు మనం ఏం బ్యాకప్ చేయాలో మనం తీసుకోవాలన్నమాట. పర్టికులర్ ఫైల్స్ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది, దాన్ని మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను, టైం తీసుకుంటుంది. మరి అదే రీస్టోర్ ఫైల్స్ ఫ్రమ్ బ్యాకప్, ఇంతకు ముందర ఏవైతే రీస్టోర్ చేశారో బ్యాకప్ చేశారో వాటిలంతా కూడా రీస్టోర్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. చూడండి, విండోస్ కుడ్ నాట్ ఫైండ్ ఏ బ్యాకప్ ఫర్ దిస్ కంప్యూటర్, బ్యాకప్ లేదు అని క్లియర్గా చెప్తుందన్నమాట. ఉన్నట్లయితే కనుక ఆ బ్యాకప్ చేస్తున్న దాన్ని యూజ్ చేసుకొని రీస్టోర్ చేస్తుంది, ఎక్కడికి రీస్టోర్ చేయాలో అక్కడికి. మరే ఇదే సిస్టమ్ అండ్ సెక్యూరిటీలోనే మీకు విండోస్ అప్డేట్ ఆప్షన్ ఉంది. ఈ యొక్క విండోస్ అప్డేట్ ఆప్షన్ ఏంటంటే, కొత్తగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ విండోస్ 7లో ఏమేమి అప్డేట్స్ అంటే ఎప్పుడూ డెవలప్ చేస్తూనే ఉంటారనమాట. కొత్తవి అప్డేట్స్ ఏమున్నాయి అనేది మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చెక్ ఫర్ అప్డేట్స్ అనండి. ఇక్కడ మెసేజ్ కూడా రావడం జరిగింది, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఖచ్చితంగా, ఏం అప్డేట్స్ ఉన్నాయో అనేది ఇక్కడ చెప్తుంది. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మీకు ఏ అప్డేట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి అన్నమాట. ఏవేవి అప్డేట్ చేయాలి అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే,